రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడికి విచ్చేసిన ప్రెస్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పేరు పేరున అందరినీ నేను అభినందిస్తున్నాను. మా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసిన పెద్దలు, ప్రెసిడెంట్ శ్రీ రాంబాబు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ శ్రీ రఘు గారు, అలాగే మన సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు, నాగేంద్ర గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున తారక్ గారు, మీ అందరికీ ఇక్కడ మమ్మల్ని వచ్చి బ్లెస్ చేసి చెప్పినందుకు చాలా థ్యాంక్స్ సార్. మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఫస్ట్ లుక్ నుంచి మాకు దేవగుడి ఆదినారాయణ రెడ్డి గారు, ప్రజెంట్ విప్ ఆఫ్ ఏపీ, అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి నుంచి ఫస్ట్ లుక్ నుంచి మధ్యలో నా ప్రియమైన హీరో శ్రీకాంత్ గారు టీజర్ లాంచ్ చేసి ఫైనల్గా ద ఫైనల్ డెస్టినేషన్ మీరు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం నాకు మరింత ఆనందంగా ఉంది. మేము ఎప్పటికీ మర్చిపోలేని ఈ ఈవెంట్ మా అభ్యర్థనను మన్నించి ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ప్రెస్ నాగేశ్వరరావు గారికి కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక మూవీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ మాట్లాడారు కాబట్టి. ముఖ్యంగా నేను ఒక చిన్న టాపిక్ మీద చెప్పాలనుకుంటున్నాను. కథ అయితే పూర్తిగా నిజ జీవిత సంఘటన ఆధారాలతోనే తీయబడింది. ఇది డెఫినెట్గా ఎగ్జైట్ అవుతారు. ద స్క్రీన్ ప్లే వాజ్ వెరీ టైట్. మూవీ ఈవెన్ దో 2 hours 30 minutes ఉన్నప్పటికీ కూడా చాలా అద్భుతమైన స్పీడ్గా వెళ్తూ ఉంటుంది మూవీ టిల్ ఎండ్ ఆఫ్ ద మూవీ. వెరీ ఫీల్ గుడ్, ఫ్రెండ్షిప్, ఎమోషనల్, అట్ ద సేమ్ టైం డిఫరెంట్ ఇష్యూస్తో మీ ముందుకు వస్తుంది. 30th మార్నింగ్ షోస్తోనే, అలాగే ప్రీమియర్ షోస్ ఫర్ ప్రెస్ కూడా ఒక 2 days బిఫోరే వేసే ఆలోచనలో ఉన్నాం. సో ఖచ్చితంగా రిలీజ్కి ముందే ఇది ఒక మంచి బజ్ క్రియేట్ అవుతుంది. అలాగే నిన్ననే హైదరాబాద్లో ఎస్పెషలీ ఒక థియేటర్ ఉంటాగా ఆర్టీసీ క్రాఫ్ట్స్ లేకపోతే మూవీ ఏముందని అక్కడి మా మిత్రుడు సత్యనారాయణ గారు కొందరి సహకారంతో దేవి థియేటర్లో ప్రదర్శించబోతోంది January 30. అదండి దేవి థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. నెక్స్ట్ మా టెక్నీషియన్ లక్ష్మీకాంత్ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఎవ్రీథింగ్ ఆయన బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ మూవీ. అట్లాగే ముఖ్యంగా ఇది తక్కువ ప్రొడక్షన్లో గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్తో రావడానికి ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు, చౌదరి గారు, ప్రొడక్షన్ చీఫ్. ఆయన ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మాకు పూర్తిగా ప్రతి ఇంచి కనీసం సినిమా మేకింగ్ ముందు ఆల్మోస్ట్ 9 months మా ప్రతి రూపాయిని స్క్రీన్ మీద పెట్టించేలా చేసినందుకు వారికి నాకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు మీ అందరి సమక్షంలో చెప్పుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నా చిరకాల మిత్రుడు సురేష్ కొండేటి గారు ఉన్నారా, వెళ్ళారు అనుకుంటాను. సో ఆయనకు కూడా నాకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఫైనల్గా జనరల్గా ఏంటంటే అండి, మూవీ పైరసీని ఆపలేము. సినిమా హిట్ అయితేనే వస్తుంది. ఖచ్చితంగా మా సినిమా హిట్ అవుతుంది. మోస్ట్ ప్రాబ్లీ బై సాటర్డే ఆర్ సండే క్లియర్ HD క్వాలిటీ ప్రింట్స్ వచ్చేస్తాయి. ఆ పైరసీని చూడొద్దు అంటే ఎవరు ఆగరు, చూస్తారు. అయితే నా విన్నపం ఏంటంటే మండే ఆన్వర్డ్స్ ఎవరైనా పైరసీ వీడియోస్ చూడాలనిపిస్తే దయచేసి చూడొద్దు. మై నేమ్ ఈజ్ బెల్లం రామకృష్ణారెడ్డి. నా మొబైల్ నెంబర్ చెప్తున్నాను, 8978853267. ఇది నాకు కొన్ని సంవత్సరాలుగా నాతో ఉన్న ఫోనే, నేనే మాట్లాడతాను. జస్ట్ నాకు కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి. 2 రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే టికెట్ నేను మండే నుంచి థర్స్డే వరకు ఆన్లైన్లో బుక్ చేసి వాళ్ళకి పంపిస్తాను. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. అలా చూడాలనుకున్న ప్రతి వ్యక్తి నాకు కాల్ చేయండి. మ్యాక్సిమం 24 hours ఆన్లో ఉంటుంది. నా స్టాఫ్ కూడా సపోర్ట్ చేస్తూ ఈ బుక్ చేసే పనిలో ఒక టీంని ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నాం. ఖచ్చితంగా ఇది మై ప్రామిస్. మళ్ళీ ఎక్కడ నేను ట్రోల్కి గురవ్వను. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే సినిమా డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోంది. ఖచ్చితంగా పైరసీ వీడియోస్ వస్తాయి. ఆల్రెడీ మన మెగాస్టార్ సినిమాలు అయితే ఏమైతే విత్ వెరీ గుడ్ క్వాలిటీ ప్రింట్స్ తోటి జనాలు వేల సంఖ్యలో రోజు చూస్తున్నారు. కాబట్టి దీన్ని ఆపే టెక్నాలజీ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అందుకనే నేను నిర్ణయం తీసుకున్నాను. 99 రూపీస్కే టికెట్స్ మన
పీవీఆర్ ఇలాంటి అన్ని ఏరియాల్లో అదే రేటుకు అంటే ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ 105 ఐ థింక్ సో ఉంటుంది. అలాగే చిన్న సింగిల్ థియేటర్స్లో మేబీ 60-70 రూపీస్ కూడా ఉంటుంది. అతిపెద్ద భారీ బడ్జెట్తో తీసిన సినిమా తక్కువ రేటుకి ఇస్తున్నాం. సో పైరసీకి వెళ్ళవలసిన అవసరం లేదు. గ్రేట్ మ్యూజిషియన్ మదీన్ ఎస్కే గారు ఇచ్చినటువంటి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ మ్యూజిక్ చూడాలి అంటే 7.1 మిక్సింగ్ కాబడిన దేవుగుడిని థియేటర్స్లోనే ఎంజాయ్ చేయమని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ప్రేక్షకుల్ని వేడుకుంటున్నాను. ఈ సందర్భంగా మా యొక్క మాటల్ని, మమ్మల్ని, మా కంటెంట్ని ప్రతి ఒక్కరికి చేర్చే మరొకసారి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. జై భారత్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామకృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా చీఫ్ గెస్ట్లు TFGA సెక్రటరీ రఘు గారిని మాట్లాడవలసిందిగా